సుక్రీస్తు నామంలో కొన్ని రోజులుగా శిలువ శ్రమను ధ్యానించుచున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. శిలువ మన జీవితానికి చాలా ప్రాముఖ్యమని అతిశయించువాడు శిలువ యందే అతిశయించవలనని లేఖనాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. గలతీ 4వ అధ్యాయం 1వ వాక్యంలో నేను ఒక ప్రత్యేకమైన విషయాన్ని గమనించాను. అదేమిటంటే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? శిలువ వేయబడినట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడింది కదా. ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో దైవజనుడైన పౌలు అంటున్నాడు, అవివేకులైన గలతీయులారా, శిలువ వేయబడిన యేసుక్రీస్తు మీ కళ్ళ ఎదుట ప్రదర్శింపబడుతూ ఒకప్పుడు ఉండలేదా? ఆ దర్శనం ఇప్పుడు ఎందుకు మీరు కోల్పోయారు? మిమ్మల్ని ఎవరో భ్రమపరిచారు. ఇదేదో 1 రోజు, 30 రోజులు, 20 రోజులు ధ్యానించుకునే ధ్యానాలు కావని, ఆఖరి శ్వాస వరకు మన జీవితంలో ఆయన శిలువని ధ్యానిస్తూనే ఉండాలని, భ్రమపడిన జీవితాలకు సుఖము, క్షేమము, నెమ్మది కలుగుతుందని ఈ లేఖన భాగాల్లో ఆయన హెచ్చరిస్తున్నాడు. శిలువను గురించిన వార్త నశించిపోయే వాళ్ళకి అది వెరితనంగా ఉంటుంది, కానీ మనకైతే అది దేవుని యొక్క శక్తి. కొంతమంది అంటారు, శిలువ కనిపించిందా దర్శనంలో? శిలువ ప్రభు నీకు చూపించాడా కలలో? అలాగైతే నీ జీవితానికి నష్టాలు, శ్రమలు, బాధలు వస్తాయని కొందరు అంటారు. కానీ శిలువ మనకు దేవుని శక్తి అనే సంగతి చాలా మందికి తెలియదు. యేసు ప్రభు శిలువలో వేలాడకపోతే, ఆయన రక్తాన్ని చిందించకపోతే మనకు రక్షణ లేదు అనే సంగతి వాస్తవం. ఆయన రక్తము చేతనే మనం రక్షించబడ్డాం. అలాగే ఆయన గాయపరచబడ్డాడు. శరీరం అంతా గాయాలు. ఆ గాయాల ద్వారా మనం స్వస్థత పొందుతూ ఉన్నాం. గమనించండి, కొందరు అడుగుతారు, ఆయన దేవుడే అయితే ఆయన ఎందుకు కొడతారు? ఆయన ఎందుకు చిత్రవధ చేస్తారు? ఆయన్ని చంపేంత వరకు ఎందుకు జరిగింది దేవుడైతే అనే ఒక ప్రశ్న. దానికి సమాధానం ఇలా ఉంటుందండి. ఆయన ఏమన్నాడంటే, మరణపు ముళ్ళుని నేను విరుస్తాను, నేను పునరుత్థానాన్ని, జీవాన్ని. నా యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా మరణమును గెలిచి లేస్తాడు. తనకి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఆ నిత్య జీవానికి వారసత్వం మనకు కావాలనుకొని అది మనకు అనుగ్రహించేందుకొరకే ఆయన మరణపు ముళ్ళుని విరిచాడు. ఆయన ఎందుకు పట్టుకున్నారు? ఎందుకు కొట్టారు? ఆయన ప్రసంగిస్తున్నప్పుడు మొహమాటం లేకుండా ఖచ్చితంగా ప్రసంగించేవాడు. కొందరు, ఈ అధికారం నీకు ఎవరిచ్చారు? మొహమాటంలో మాట్లాడుతున్నాడేమిటి? అవును, మేమంతా వేషధారులమా? మేము సర్ప సంతానమా అని ప్రశ్నిస్తూ ఆయన మీద పగబట్టారు. ఒక ప్రక్కన రాజకీయ మనుషులు, మరో ప్రక్కన మత పెచ్చగలిగిన వాళ్ళు. దాన్ని మతోన్మదము అంటారు. మతం ఒక మతం లాంటిది. కానీ యేసు ప్రభు ఈ లోకానికి మతాన్ని తేలదండి. ఆయన మతకర్త కూడా కాదు. ఆయన ఒక నూతన మార్గాన్ని
జీవన మార్గాన్ని మనకు తెరిచాడు. సిలువలో ఆయన శరీరం చీల్చబడినందువల్ల. నా ప్రియమైన సహోదరులారా, ఆయన మనకు తీసుకొచ్చినటువంటి ఆ జీవం మనం అనుభవించేటట్లు చేయాలని ఆశ. కానీ ప్రజలు ఆయన్ని అనుమానిస్తూ వచ్చారు, ద్వేషిస్తూ వచ్చారు. అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతుంటే ఇతరులు మాంత్రికుడు అన్నారు. ఆయన చేస్తున్న పనులను చూసి వరవలేకపోయారు. ఈ మత సంబంధించిన ప్రజలైతే మన మతంలో ఉన్న బండారం బయటపడిపోతుంది, ఈయన ప్రతి ఒక్కరికి ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడు, మనమేమో నిలుటంగిలు ధరించుకుని దండాలు పెడుతూ నిలబడ్డాం అంటే భక్తిని వేషంలో చూపించాలని ప్రయత్నం చేస్తున్నాం. అతనేమో వేషధారులారా అంటున్నాడు. కనుక మన ఆటలకి సాగు ఇతన్ని ఏ విధంగా చేతనైనా పట్టుకుని ప్రభుత్వానికి అప్పచెప్పి చంపించాలి, లేకపోతే మనకు మనుగడ ఉండదు. మన జీవితం శాపంగా మార్చబడిపోద్ది. ఆర్థికంగా మనం చితికిపోతాం. ఎలాగో మనం బ్రతుకుతున్నాం కదా, ఈ భక్తి మన బ్రతుకుతున్నాం కదా అనుకుని పగబట్టారు. ఎన్నెన్నో నేరాలు యేసు ప్రభు మీద మోపారు. గవర్నర్ ముందు నిలబెట్టారు. ఆయన అడుగుతున్నాడు, ఇదిగో నీవు యూదులకు రాజువా? యేసు ప్రభు మౌనంగా ఉన్నాడండి. నిన్ను చంపేదానికి నాకు హక్కు ఉంది, అధికారం ఉంది, నిన్ను విడిచిపెట్టేదానికి కూడా నాకు వీలవుతుంది, ఒక్క మాట మాట్లాడు అని గద్దించిన ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన మౌనము చేత గవర్నర్ కంగారు పడిపోయి చేతులు కడుక్కొని, ఈ దోషం నా మీద ఉండకూడదు అని అన్నప్పుడు ఆ చోట ఉన్నటువంటి మత సంబంధించిన ప్రజలు, రాజకీయాల్లో ఉండి పదవి వ్యామోహాలతో బ్రతుకుతున్నారే వాళ్ళు, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. అప్పుడు యేసు ప్రభుని సైన్యానికి, ఆ దేశ ప్రజలకి అప్పచెప్పేశాడు గవర్నర్. తీసుకెళ్లి ఒక గదిలో కొరడాలతో యేసు ప్రభుని కొట్టారు. ఆ కోడ మొనల్లో ఉన్నటువంటి గాలం లాంటివి ఆయన శరీరంలో దిగి కోడ లాగినప్పుడు శరీరం అంత సాలుగా దున్నపడినట్టుగా చీల్చబడింది. గడ్డం పీకేవాళ్ళు కొంతమంది ముఖాన్ని కప్పి పిడిగుద్దులు గుద్ది, నువ్వు ప్రవక్తవు కదా, నేను ఇప్పుడు గుద్దింది ఎవరో చెప్పు అని హేళన చేశారు. మరికొందరు ఠో ఠో అని ముఖాన ఉమ్మి వేశారు. అంతలో ఒకడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ముళ్ళతో నింపబడినటువంటి ఒక తీగను తీసుకొని వచ్చి ఓ కిరీటం లాగా దాన్ని అల్లుతున్నాడు. ఎరా ఏం చేస్తున్నావు అని అడిగితే, ఈయన యూదుల రాజు కదా, మరి కిరీటం పెట్టాలి కదా, ఆయన చేతికి ఒక కర్ర ఇవ్వండి, రాజదండం అనుకుందాం అని ఆ ముళ్ళతో అల్లినటువంటి కిరీటాన్ని ఆయన తల మీద పెట్టారు. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు ఇంచుమించుగా ఆ ప్రాంతంలో 14 రకాల ముళ్ళను చూడటం జరిగింది. దాంట్లో చాలా ప్రాముఖ్యమైనది ఇంచుమించు 2.5 అంగుళముల పొడుగున్నటువంటి మేకుల్లాంటి ముళ్ళున్నాయి. అది ఒక్కసారి ఆ మొన మనిషికి తగిలితే శరీరమంతా విషపూరితమైపోతుంది, చెప్పసక్యంగా బాధ. అలాంటి ముళ్ళే తీసుకొని వచ్చి కిరీటం గల్లి ఆయన తల మీద పెట్టారు. లేదండి, అంతలో ఒక మూర్ఖుడు ఒక కర్ర తీసుకొని
ఆ యొక్క కిరీటం మీద పెట్టమని కొట్టాడు. కొట్టిన వెంటనే వెనుకున్న ముళ్ళన్నీ తలలోకి ఎక్కిపోయాయి, ప్రక్కనున్నవన్నీ కణతల్లోకి ఎక్కిపోయాయి. ఇక ముందున్న ముళ్ళంటారా యేసయ్య కళ్ళలోకి వెళ్ళిపోయాయి. వికారమైన స్వరూపం ఆ క్షణంలో ఏర్పడిపోయింది. పగ చల్లారలేదండి. ఈ సమయంలో మరొక సంగతి మీరు గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, నేను రోమా పట్టణానికి వెళ్ళినప్పుడు వాళ్ళ రోమీయులు శిక్షించే శిక్షా స్మృతులు గమనిస్తే, వాళ్ళు ఏ దొంగకైనా ఏ బందిపోటుకైనా శిక్షలు విధించేటప్పుడు ముళ్ళకిరీటం పెట్టే శిక్ష లేదు. ఇప్పుడు మనం చూస్తున్నానే సిలువలాగా ఉండే దాంట్లో వేలాడదీయడం, ఇంటిలాగా ఉండే దాంట్లో వేలాడదీయడం, ప్లస్ లాగా ఉండే ఆ క్రాస్ లో సిలువలో వేలాడదీయడం, వాటికి కొన్ని వాళ్ళ గ్రంథాల్లో కనిపించాయి. కానీ ముళ్ళకిరీటం ఎవరికి వాళ్ళు పెట్టినట్టు ఆధారాలు లేవు. మరి యేసు ప్రభువుకే ఎందుకు పెట్టారు? అసలు వాళ్ళే పెట్టారా? పగ చల్లారని ఈ మత సంబంధించిన వాళ్ళు రాజకీయ మనుషుల్లో పెట్టారా? రోమా శిక్షలో లేనటువంటిది ఎందుకు వాడారు? అసలు ఈ ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ముళ్ళ పుట్టుక ఏమిటి? దేవుడు సకల వృక్షాలని, ఫల వృక్షాలని సృష్టించి ఫలించేటట్లు చేశాడు, కానీ ముళ్ళను భూమి మీద పుట్టించలేదండి. ఎప్పుడైతే మనిషి అతిక్రమంతో దేవుని ఆజ్ఞని మీరాడో, ఈ మనిషి మూలంగా భూమి ఎప్పుడైతే శపించబడిందో, శపించబడిన ఈ భూమి ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలిపించింది. మరి ఆ ముళ్ళుని నిర్మూలన చేసి మనిషిని విడుదల చేయాలన్నది యేసుక్రీస్తు యొక్క అనాది సంకల్పం. కనుక ఆ సంకల్పం నెరవేర్చబడినట్లు శిలువ దగ్గర ఈ ముళ్ళు కనిపించాయి. దేవుడు ఒకసారి కనబడినప్పుడు ముళ్ళ పొదలో కనబడ్డాడు. మరొకసారి కుమారుని బలించడానికి అబ్రహాం వెళ్ళినప్పుడు ఓ గొర్రె పిల్ల వలె ముళ్ళ పొదలో రక్షకుడు కనిపించాడు. ఇప్పుడు శిలువలో కనిపిస్తున్నాయి ఆ ముళ్ళు. ఆ ముళ్ళుని విరవాలి. అంతకంటే కనిపించినటువంటిది, అదృశ్యమైనది ఏంటంటే మరల పువ్వులు. ఆ ముళ్ళుని కూడా విరవాలి. ఇప్పుడు మనుషులు ఉన్నారనుకోండి, ఇంట్లోకి వెళితే ఇంట్లోనే కొందరు వాళ్ళకి ముళ్ళులాగా ఉన్నారు. భార్య భర్తకి ముళ్ళులాగా అయిపోయింది, భర్త భార్యకి ముళ్ళు అయిపోయాడు. ఆఫీస్కి వెళితే అక్కడ కొలగజ్జేనే ముళ్ళు, సమాజంలోకి వెళితే మత పిచ్చనే ముళ్ళు, అబద్ధాలు, అక్రమాలు, వడ్డీ వ్యాపారాలు, మనిషిని నెమ్మదిగా ఉండనివ్వకుండా చేసే అనేక ముళ్ళ మధ్యలో మనిషి ఈ రోజు జీవిస్తున్నాడు. అయితే ఈ మనిషిని ఆయన రక్షించడమే కాకుండా ఈ ముళ్ళని నిర్మూలపరిచి నిత్య జీవానికి వాళ్ళని వారసులు చేయాలి. అది ఆయన సంకల్పం. కనుక ఆ ముళ్ళని విరిచేందుకే ఆయన మరణంలోనికి వెళ్ళి మంగపు ముళ్ళని విరిచి అక్కడి నుంచి మళ్ళా సజీవుడై లేచి అందరికి ప్రత్యక్షంగా కనిపించాడు. ఈయన ఏమంటారంటే మృత్యుంజయుడు అంటారు. కొన్నిసార్లు ప్రజలు వాడుతుంటారు ఒక మాట, ఇలా కారులో పోతుంటే యాక్సిడెంట్ అయింది, ముగ్గురు చచ్చిపోయారు, ఒకడు దాంట్లో మృత్యుంజయుడు అని, బతికాడు అని. తుఫాన్ వచ్చింది, 3 రోజులు ఒక చెట్టు మీద కొమ్మ మీద కూర్చున్నాడు, వేల మంది చచ్చిపోయారు, కానీ అతను బ్రతికాడు, అతను మృత్యుంజయుడు అని. అసలు మృత్యుంజయుడు మాటకే అర్థం తెలియదు.
మృత్యుంలో ఉంటే మరణించాలి, మరణించి తిరిగి లేవాలి, ఆ ముళ్ళను విరిచి లేవాలి. అందుకే దైవజనుడైన పౌలు రోమా పత్రికలో 1వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. గలిలయ సముద్ర తీరాన అద్భుతాలు మహత్కార్యాలు చేస్తున్నప్పుడు ప్రవక్త అనుకున్నారు. కానీ మృతులలో నుంచి లేచినందువల్ల ప్రభావముతో దైవ కుమారుడుగా నిరూపించబడ్డాడు. ప్రభావంతో ఒక వ్యక్తి నిరూపించబడేది దేవుడిగా ఎప్పుడంటే మరణం నుంచి లేచిన తర్వాత. కొందరు అనుకున్నట్టు ఈరోజు ఇక్కడ చనిపోతాడు, రేపు కుక్కగా పుడతాడు, రేపు చెట్టుగా పుడతాడు, రేపు ఇంకో రాష్ట్రంలో పుడతాడు, ఇంకో రాష్ట్రంలో పుడతాడు, ఈయన అవతారాలు అని అంటుంటారు. అయితే బైబిల్ దానికి ఒప్పుకోదండి. మనిషికి ఒకేసారి మరణం. మనిషి చేసిన ప్రతి అపవిత్రతకి దేవుని ఎదురు లెక్క అప్పచెప్పాలి. మరలా జన్మ అంటూ లేదు. అది అవాస్తవం. పుక్కిట పురాణాలు, కల్పిత కథలు, పునర్జన్మకు ఆధారాలు లేవు. ఎవరి దేవుడు నిరూపించలేరు కూడా. అయితే బైబిల్ అంటుంది ఒకసారి మరణం ఉంటుంది, ఆ తర్వాత దేవుని స్థానం లెక్క చెప్పాలి. మంచివి చేసిన వాడు ప్రతిఫలం పొందుతాడు, రివార్డ్స్ పొందుతాడు. చెడుగా ప్రవర్తించి అక్రమాలు చేసిన వాడి పురుగు చావదు, అగ్ని ఆరదు, భయానకమైన నరకాగ్ని అనుభవించవలసి వస్తుంది. ఆ భయంకరత్వాన్ని ఎరిగిన వాళ్ళమై మేము ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి క్షణం కనబడిన ప్రతి మనిషికి ఈ అపాయకరమైన స్థితిని వివరించి వాళ్ళ జీవితాలని ప్రభు వైపుగా మరల్చి వాళ్ళు కూడా సజీవులై అమరత్వం కలిగి ఉండాలనేది దేవుని వాక్యం హెచ్చరిస్తున్నటువంటి సంగతి. నా ప్రియమైన సహోదరులారా, పాపముతో చెలగాటమాడతారు కొందరు, పాపముతో సన్నిహితమైన స్నేహాలు చేస్తారు. బైబిల్ అంటుంది పాపమును చూసి నువ్వు పారిపో, అది నిన్ను అగాధానికి తీసుకెళ్తుంది, కన్నీళ్ళమయం చేస్తుంది, నీకు అనారోగ్యం కలుగు చేస్తుంది, నీకు సమాధానం ఉండదు, పారిపోమని. అయితే కొందరు పాపం మీద జాలి చూపిస్తారు. ఆ జాలి తన జీవితానికి మరింత శాపంగా మార్చబడుతుంది. ఒకసారి ఏం జరిగిందంటే, తుఫాన్ వచ్చిందండి. తుఫాన్లో సుడిగాలను కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. అక్కడ ఒక చెట్టు, తాటి చెట్టు, ఈ సుడిగాలిలో వస్తున్న ఒక చిన్న మర్రి విత్తనం. ఆ మర్రి విత్తనం గాలిలో వెళ్తూ వెళ్తూ అనిందంట, తాటి చెట్టు అన్నా ఈ తుఫాన్ గాలిలో నేను ఏమవుతా నాకు తెలీదు, కాస్త నాకు జాలి చూపించావంటే నీ దగ్గర కాసేపు నీ కమ్మల్లో కూర్చుని తుఫాన్ ఆగిన తర్వాత వెళ్తాను అనిందంట. ఈ తాటి చెట్టు అన్నానంట, నువ్వెంత, నీ బతుకెంత, ఎంతున్నావు, ఆ కూర్చోబా, గాలి తగ్గిందా తెలుదు అని ఆ మర్రి విత్తనం మీద జాలి చూపించాడట. ఇక అది తెల్లవారిన తర్వాత గాలి తగ్గిపోయింది. కానీ వెళ్ళమంటే నేనెంత, నా బతుకెంత, ఓ మూల బదులుతానండి బాబు, వెళ్తాను నా తరచిత అయితే ఎలాగో అని చెప్పి అక్కడ ఉంటే 2-3 రోజుల తర్వాత ఆ విత్తనం ఉబ్బింది. తర్వాత వేర్లు వచ్చాయి, తర్వాత ఆకులు వచ్చాయి. ఆ తాటి చెట్టుకి ఈ మర్రి చెట్టు అల్లుకు. 1 సంవత్సరం తర్వాత ఆ దారిని వెళ్ళే వాళ్ళు అనుకుంటున్నారు, ఇక్కడ ఒక తాటి చెట్టు ఉండాలి, ఏమైనట్టు అని. ఒకడంటాడు తాటి చెట్టు లోపల ఉంది, మర్రి చెట్టు దాన్ని అల్లుకుంది అని. తాటి చెట్టును కనిపించనివ్వకుండా మర్రి చెట్టు ప్రబలమైంది. కారణం ఆ మర్రి విత్తనంతో పెనుగులాడినందువల్ల,
ఆ మర్రి విత్తనానికి కనికరం చూపించినందువల్ల అసలు చెట్టు మరుగైపోయింది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, ఆ పాపపు ముళ్ళుని విరవాలి. ఆయన శ్రమను ధ్యానించాం, ఆయన పునరుద్ధానం గురించి మనం విశ్వసించి ఆనందించి గంతులు వేస్తున్నాం. ఆ పునరుద్ధానపు శక్తి మనలోనికి వచ్చినప్పుడు చెప్పసక్యంగా ఒక గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ మన జీవితాన్ని కలుగుతుంది. అది క్రైస్తవ నిరీక్షణ అంటారు. ఇది లోకులకు లేదండి. చనిపోతే ఏమవుతుంది, తగలబెడతాం, నీళ్ళలో కలిపేస్తాం అని. అయితే క్రైస్తవ నిరీక్షణ అలా చెప్పదు. చక్కగా అలంకరించి పెట్టెలో పెట్టి తీసుకెళ్లి పాతి పెడితే మరలా ఈ మృతమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొని, క్షయమైపోయే శరీరం అక్షయతను ధరించుకొని మళ్ళా లేచి వస్తుందనే ఓ గొప్ప నిరీక్షణ క్రైస్తవ్యానికి అనుగ్రహించబడింది కనుక ఇది మతం కాదు. క్రైస్తవ్యం మతం అనుకునేవాడు వెర్రివాడు. క్రైస్తవ్యం ఒక నూతన జీవాన్ని, ఒక నూతనమైన నిరీక్షణని కలుగు చేస్తుంది. ఆ అనుభవంలో మనం ముందుకు సాగి ఆ నిరీక్షణని ఎదురు చూడాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రానై ఉన్నాడండి. అకాల ముందు పుట్టిన నా జీవితానికి నా 17 ఏళ్ల వయసప్పుడు కనిపించి నాతో మాట్లాడాడు. ఈ నా చేతులు ఆయన ముట్టుకున్నాయి, ఆయన స్వరాన్ని విన్నాయి. గనుక ఆయన సజీవుడు, ఇది ఎవడు కాదలేని సత్యం. నాకే కాదండి, బందిపోడు దొంగలు మారారు, నరహంతకులు మారారు, వ్యభిచారులు మారారు, త్రాగుబోతులు మారారు, పేకాటగాళ్ళు మారారు, వరుస తప్పి పశుప్రాయంతో జీవిస్తున్న మనుషులు మారారు. కన్నీళ్లతో ఉన్న కుటుంబాలు స్వర్గసీమలుగా మార్చబడ్డాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే యేసుక్రీస్తు మానవుల నుంచి లేచి దైవ కుమారుడుగా నిరూపించబడినందువల్ల. ఇలా నిరూపించబడిన వాళ్ళు ఎవరున్నారండి? ఎక్కడున్నారండి? మహానుభావులు ఎంతో మంది ఉన్నారు, మహాత్ములు ఎంతో మంది ఉన్నారు, ప్రవక్తలు ఎంతో మంది ఉన్నారు. ఆయా ప్రాంతాలకు వెళితే వాళ్ళు సమాధులు చూపిస్తున్నారు మనకు. కానీ ఇప్పుడు యెరూషలేము వెళ్ళి చూడండి, యెరూషలేము యేసు ప్రభు సమాధి తెరవబడి ఉంది. అక్కడ రాసింది, ఆయన ఇక్కడ లేడు. ప్రపంచ దేశాలలో ఉన్న శాస్త్రజ్ఞులందరూ, విజ్ఞాన శాస్త్రజ్ఞులందరూ వచ్చి పరిశోధించి ప్రతిరోజు లక్షల మంది చూసి ప్రభువునందు ఆనందించి తరిస్తున్నారు. ఆయన పునరుద్ధానుడు అయ్యాడండి. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కనుక మన జీవితంలో ఎలాంటి ముళ్ళు మనల్ని వెంబడించిన కళ్ళల్లోనో, మన ప్రక్కలోనో, మన కాళ్ళలోనో, రోగాలుగానో, ఆర్థిక పరిస్థితిగానో ముళ్ళు మనల్ని బంధించినప్పుడు ప్రతి ముళ్ళుని విరవగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ముళ్ళన్నీ ఆయన కిరీటమైపోయి ఆయన తలలో నుంచి రక్తం స్రవించింది. కనుక ఈ గొప్ప నిరీక్షణ మన జీవితాలకి వెలుగు కొలువు చేస్తుంది. ఈ అతిశయం మనం సిగ్గుపరుస్తుంది. కనుక నా ప్రియమైన సహోదరులారా, దేవుని గురించి భయపడద్దు. మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచాడు. మన జీవిత సమస్య ఏదైనా ఉంటే ప్రతిదీ ప్రభు దగ్గర అడగదాం. ప్రభు మనకు సహాయం చేసి ఆయన దైవ కుమారుడుగా మన జీవితాల్లో నిరూపించబడతారు. ప్రభు ఆ దిశగా మీ జీవితంలో ఈనాటి నుండి క్రియ చేయను కాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా జీవితాలను వేధిస్తూ బాధిస్తున్నటువంటి ముళ్ళని నీ మరణములో విరిచి నీవు పునరుద్ధానుడివై మా జీవితాలను కూడా పునరుద్ధానం శక్తి చేత నింపి ఒక గొప్ప నిరీక్షణ చేత మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు ఒక నూతనమైన విజయాన్ని ప్రసాదించినందుకై
స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నూతన బలాన్ని అనుగ్రహించేందుకై స్తోత్రము చెల్లిస్తున్నాను. మా జీవితంలో నీ సిలువ మాకు అత్యయంగా మార్చబడినట్లు ప్రతి క్షణము నీ సిలువ దర్శనము చేత భ్రమపడకుండా నిరీక్షణ కలిగి జీవించినట్లు సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావము మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.